సిలువ లేనిదే క్రైస్తత్వం లేదు. వినయ విధేయతలు లేనిదే ఆదర్శ జీవితం లేదు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో మనం రెండు ముఖ్య విషయాలను ధ్యానిస్తాం. మొట్టమొదటిది, క్రీస్తు ప్రభువు తన శ్రమల మరణ పునరుత్థానాల గురించి శిష్యులకు తెలియజేయడం. రెండవది, యేసు ప్రభువు దైవ కుమారుడు. ఆయన దేవుని మందిరానికి అధికారి. ఆయన రాజులకే రాజు అయినప్పటికీ కూడా ఎంతో వినయముతో దేవాలయపు పన్నును చెల్లించడం ఈనాటి సువార్తలో మనం గమనిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు పాపరహితుడైనప్పటికీ, ఎటువంటి పాపం లేనటువంటి వాడైనప్పటికీ కూడా మన కొరకు, మన పాపాల కొరకు తాను ఎన్నో నింద అవమానాలను, బాధలను, శ్రమలను నీ కొరకు, నా కొరకు, సమస్త మానవాళి కొరకు శిలువ శ్రమల ద్వారా తాను తన తుది శ్వాసను కల్వరిగిరిలో విడిచారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువు ఇలా సెలవిస్తున్నారు: నన్ను అనుసరింపగోరువారు తనను తాను పరిత్యజించుకుని తన శిలువని ఎత్తుకుని నన్ను అనుసరింపవలెను. ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి. శిలువ అనేది బాధ లేక శ్రమలు మాత్రమే కాదు, అది ప్రేమ, దయతో నిండి ఉన్నది. మనం కూడా మన జీవితాల్లో క్రీస్తునాథుని వలె ప్రేమతో, దయతో జీవించాలి. రెండవదిగా, క్రీస్తు ప్రభువు దైవ కుమారుడు అయినప్పటికీ తాను తన జీవితంలో ఎంతో వినయంగా జీవించి మనకు ఆదర్శంగా నిలిచారు. నిజమైన క్రైస్తవ జీవితం వినయంగా ఉండే జీవితం. అందుకే సమూవేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో సమూవేలు సౌలుతో ఇలా అంటాడు: బలి అర్పించుట కంటే కూడా విధేయత మేలు. కావున మనం మన జీవితాల్లో వినయ విధేయతలను అలవర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు ఆయన తన కృపను అనుగ్రహించును. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని తల్లి మరియా వినయంతో దైవ చిత్తానికి స్పందించింది. అందుకే దేవుడు ఆమెను సాక్షాత్తు యేసు ప్రభునికి తల్లిగా ఒక గొప్ప అంతస్తును ఆమెకు అనుగ్రహించాడు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ స్థాయికి ఎదిగినా, ఏ హోదాలో ఉన్నా మనం దేవుని ముందు వినయంగా ఉండాలి. మన అహంకారాన్ని వదిలివేసి వినయంతో జీవించాలి. కావున మనం మన జీవితాల్లో వినయ విధేయతలను అలవర్చుకుంటూ మన సిలువను ఎత్తుకుని క్రీస్తు ప్రభుని సేవలో, ప్రేమలో జీవించుదాం. ఆమేన్.